ఇలా వచ్చావు అని అంటుంది. అప్పుడు ఈ ఆడపడుచు, నేను గౌరీదేవి పూజకి వెళ్తాననుకుంటున్నాను, నాకు నీ పట్టు చీర, పట్టు రవిక, కడియాలు కావాలని జవాబు ఇస్తుంది. ఆ వదిన, నేను పట్టు చీర, పట్టు రవిక, బంగారు కడియాలు ఇస్తాను, కానీ పట్టు చీరకు పసుపు అంటకూడదు, రవికకు గంధం అంటకూడదు, కాళ్ళ కడియాలు చుట్టలు పోకూడదు, అలా అయితే నీ రక్తాన్ని తిలకంగా పెట్టుకుంటాను అని చెప్పి ఇస్తుంది. అవి ధరించి గౌరీదేవి పూజకు వెళుతుంది. అలానే గౌరీదేవి స్మరణ చేస్తూ కూర్చుంటుంది. అక్కడికి వచ్చిన అమ్మలక్కలు కాళ్ళు పసుపు రాసుకోకుండా, మెడకి గంధం పూసుకోకుండా, విస్త్రీ గీయకుండా ఇలాగా గౌరీదేవిని పూజిస్తే భర్తకు అరిష్టం జరుగుతుందని చెప్తారు. ఆ మహిళలు చెప్పింది విన్న తర్వాత ఈ కుమార్తెకు భయమేసి వెంటనే కాళ్ళకు పసుపు రాసుకొని, గంధం పూసుకొని, పట్టీలు పెట్టుకొని గౌరీదేవిని పూజిస్తుంది. ఆటపాటలు ఆడి పాడి అలసిపోయి ఇంటికి వెళుతుంది. మరుసటి రోజు 7వ వదిన వద్దకు వెళ్ళి, వదిన నేను ఇచ్చిన చీర, రవిక, కడియాలు ఇవిగో అని చెబుతుంది. అప్పుడు ఆ వదిన, నేను పని మీద ఉన్నాను, కుక్కానికి తగిలించు అని చెబుతుంది. తగిలించి వెళ్ళింది. కాళ్ళకు కడియాలు చుట్టలు పోయి ఉంటాయి. ఈ ఆడపడుచు అనుకున్నంత పని చేసింది అనుకొని చీర, రవికను చింపి పడివేస్తుంది. కడియాలను మరింతగా చుట్టగొట్టిన పక్కనే పెడుతుంది. చుట్టగొట్టి పక్కన పెడుతుంది. ఇప్పుడు ఆసన కట్టి నిద్రిస్తుంది. ఇంతలో భర్త రానే వస్తాడు. ఏమిటి తలకు గుడ్డ కట్టుకొని పడుకున్నావు అని అడుగుతాడు. నాకు తలనొప్పిగా ఉంది, మీ చెల్లెలు ఇలా చేసింది అనేసి ఆ చీరను, రవికను, కడియాలను చూపిస్తుంది. మీ చెల్లెలను చంపి ఆ రక్తాన్ని నాకు తిలకంగా పెడితేనే నాకు తలనొప్పి తగ్గేలా ఉంది అని జవాబు ఇచ్చి పడుకుంటుంది. చేసేది లేక ఆ భర్త ఉదయాన్నే అన్నం మూట కట్టుకొని కాకుల దూరని కారడిని, చీమల దూరని చిట్టడికి వెళ్ళి గద్దను చంపి ఆ రక్తాన్ని తీసుకొని వచ్చి భార్యకు తిలకాన్ని ఎంతో సంతోషంతో లేచి నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గులు పెట్టి, కొత్త చీర కట్టి, కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావికి నీళ్ళ కోసం వెళుతుంది. అక్కడ అమ్మలక్కలు కలవారి కోడలు గద్దనెత్తులు పెట్టుకు వచ్చింది ఏమిటో అని గుసగుసలు ఆడుతారు. ఇదంతా నిన్న ఆ ఇల్లాలు కడవను అక్కడే పడవేసి చిందులు తొక్కుతూ ఇంటికి వచ్చి మళ్ళీ ఆసన కట్టి నిద్రిస్తుంది. భర్త ఇంటికి వచ్చి ఏమిటి ఇలా పడుకున్నావు అని అడుగుతాడు. నువ్వు తీసుకువచ్చిన గద్దనెత్తులు నాకు తలనొప్పి తగ్గలేదు, మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని తిలకంగా పెడితేనే నాకు ఈ తలనొప్పి తగ్గుతుందని జవాబు ఇస్తుంది. ఆ భర్త చేసేది లేక మరుసటి రోజు ఉదయం అన్నాన్ని మూట కట్టుకొని చీమల దూరం చిట్టడివి, కాకుల దూరని కారడానికి వెళ్ళి కుందేలుని చంపి ఆ రక్తాన్ని తీసుకువచ్చి భార్య నుదుటిని తిలకంగా లేచి నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గులు పెట్టి, కొత్త చీరను కట్టి, కట్ల కడవ తీసుకొని మెట్ల వారి బావికి నీళ్ళ కోసం వెళుతుంది. అక్కడున్న అమ్మలక్కలందరూ నిన్న గద్దనెత్తులు, ఈ రోజు కుందేలు నెత్తులు పెట్టుకోబట్టి మళ్ళీ నిద్రిస్తుంది. ఆకలితో ఉన్న భర్త ఇంటికి రానే వస్తాడు. అన్నం వడ్డించమంటాడు. లేదు, నాకు తలనొప్పి తగ్గలేదు, నిన్న గద్దనెత్తులు, ఈ రోజు కుందేలు నెత్తులు తెచ్చి పెట్టినావు, నాకు తలనొప్పి తగ్గదు, మీ చెల్లిని చంపి ఆ రక్తాన్ని తిలకంగా పెడితేనే నాకు తలనొప్పి తగ్గుతుందని జవాబు ఇచ్చి మరలా పడుకుంటుంది. అడవి కాదమ్మా, వర్షాలకు చెట్లు బాగా అని అడుగుతుంది. అప్పుడు ఆ అన్నము తిందుగని అని ఆ చెల్లి, అన్న నాకు నిద్ర వస్తుంది అని అంటుంది. చెట్టు నీడని సేద తీరమని జవాబు ఇస్తాడు. అలాగే చేస్తుంది ఆ చెల్లెలు, నిద్రిస్తుంది. ఇదే అదునుగా చూసుకున్న అన్న తను తీసుకువచ్చిన తీసుకువెళ్ళి భార్య నుదుటిని తిలకంగా పెడతాడు. ఆనందంతో ఆ ఇల్లాలు నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గులు పెట్టి కొంచెం చెప్పుకొని నవ్వుకుంటారు. ఇది విన్న ఆ ఇల్లాలు ఎంతో సంబరపడి బావిలా, కాళ్ళు పాకోళ్ళలా, చేతులు చేంతాడులా మారిపోతాయి. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో వస్తారు ఆ రాజ దంపతులు. కూతురుకు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో పువ్వులు కోయబోతుంది. అప్పుడు ఆ చెట్టు ముట్టకు ఓ అమ్మ, ముడితే నీచే కందేలు, మాయదారి వదిన చెప్పిందని దోషగారి అన్నయ్య పొడిచే అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఆ రాజదంపతులు 2 అడుగులు ముందుకు వేసి దప్పికల్లా తీర్చుకుందామని చేదన పట్టుకుంటారు. ఆ బావి కూడా ముట్టకు ఓ నాన్న, ముడితే నీచే కందేలు, పాపగారి వదిన చెప్పిందని దోషగారి అన్నయ్య పొడిచే అని పలుకుతుంది. ఏమీ అర్థం కాక ఇంటికి వెళ్ళిన ఆ మహారాజు జరిగిందంతా కుమారులకు చెప్తారు. ఇప్పుడు కొడుకులను, కోడళ్లను, వియ్యపురాలను, వియ్యంకును, అల్లుడు గారిని తీసుకొని వదినలు పోయబోతారు. అలాగే పలుకేశావు